అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఒకప్పుడు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఒక ఊపు ఊపేసిన మాజీ ఎంపీ ఇప్పుడెందుకు పూర్తిగా తెరమరుగయ్యారు? కేవలం ఎక్స్ మెసేజ్లకి ఎందుకు పరిమితమవుతున్నారు? అధికారంలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆమె దూరమయ్యారా లేక పార్టీని దూరం చేసుకుంటోందా? ఎవరా లీడర్? లెట్స్ వాచ్. అటు సిల్వర్ స్క్రీన్ మీద ఇటు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద వెలుగు వెలిగిన నాయకురాలు విజయశాంతి. ఒక దశలో లేడీ అమితాబ్గా తెలుగు ఇండస్ట్రీని శాసించారామె. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత కీలకంగానే పనిచేశారు. ఆ క్రమంలోనే తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి కొన్నాళ్లు నడిపాక కేసీఆర్ ఆహ్వానంతో ఆ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు విజయశాంతి. బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తెలంగాణ వాణిని గట్టిగానే వినిపించారు. ఇక ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో అసలు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారామే. కొన్నాళ్లయ్యాక అక్కడ తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని బీజేపీ గూటికి చేరిపోయారు. కొన్నాళ్ల ఆ పార్టీలో ఉన్నాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ కండువా పక్కన పడేసి తిరిగి హస్తం నా నేస్తమన్నారు విజయశాంతి. ప్రజెంట్ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎక్కడా కనిపించడం లేదు ఈ మాజీ ఎంపీ. ఎన్నికల టైంలో ప్రచార కమిటీలో పనిచేసిన విజయశాంతి 1-2 సభల్లో తప్ప పెద్దగా హడావుడి చెయ్యలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ వేదికల మీదే కనిపించడం మానేశారామే. కేవలం ఎక్స్కే పరిమితమయ్యారా అన్నట్టు ఆ మెసేజ్లతోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయట పరిశీలకులకు. కాంగ్రెస్ పార్టీ ఆమెను పిలవటం లేదా లేక పిలిచినా విజయశాంతి వెళ్లటం లేదా అన్నది బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం విజయశాంతి లాంటి వారి సేవలు కాంగ్రెస్ పార్టీకైతే అవసరం ఉందన్నది విస్తృతాభిప్రాయం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్స్ వేయడం లాంటి చాలా పనులున్నాయి. కానీ పార్టీ ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా లేదన్న చర్చ జరుగుతోంది. అసలు విజయశాంతి లాంటి సీనియర్ లీడర్స్ ని కాంగ్రెస్ పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. పార్టీ పట్టింపు లేనితనం కారణంగానే విజయశాంతి ఎక్స్కు పరిమితమవుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయట కాంగ్రెస్ వర్గాల్లో. తన పోస్టుల్లో కూడా హరహర మహదేవ, జై తెలంగాణ అంటూ చివర్లో పెడుతున్నారు విజయశాంతి. గతంలో అన్ని అంశాలపై స్పందించే విజయశాంతి ఇప్పుడు మీడియా ముందుకు మాత్రం రావడం లేదు. అంటే ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేరని అనుకోవాలా లేక అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారా? అది ఇది కాకుంటే కాంగ్రెస్ పార్టీని ఆమెను పట్టించుకోవటం లేదా అంటూ రకరకాల అనుమానాలు తెరమీదకు వస్తున్నాయట. వీటికి రాములమ్మ సమాధానం చెప్తారా లేక కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.